హాయ్ ఫ్రెండ్స్, మన ఆటగాడి ఛానల్కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ మన అను రాఘవపూడి కాడ నుంచి మన ప్రభాస్ అన్న నుంచి వచ్చిన బిగ్ అప్డేట్. ఈరోజు 11 గంటల 7 నిమిషాలకి అయితే వదలడం జరిగింది. దీంట్లో ఉన్న డీప్గా అనేది అబ్జర్వ్ చేసి ఈ ఫస్ట్ లుక్ లో ఏముందన్నది. అను రాఘవపూడి దర్శకత్వంలో మన హీరో ప్రభాస్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. దీని నుంచి వచ్చిన ఫ్రీ లుక్ ఒకటి ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి చూద్దాం. ఈ చిత్రం స్వతంత్రానికి ముందు భారతదేశంలో జరిగే ఒక పీరియడికల్ డ్రామాగా ఇందులో ప్రభాస్ ఒక సైనికుడిగా నటిస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఈ సినిమా టైటిల్ అక్టోబర్ 22న వెల్లడి కానుంది. దీనికి తాత్కాలికంగా ఫౌజీ అని పేరు పెట్టారు. ఈ పోస్టర్ పై ఒంటరిగా నడిచే యుద్ధ విమానం మరియు 1932 నుండి అత్యంత వాంటెడ్ అనే ట్యాగ్ లైన్ ఉంది. మరి దానికి అర్థం ఏంటన్నది తానే చెప్పాలి. ఇక్కడ చూసారా ప్రభాస్ ఈ లెగ్స్ రైట్ సైడ్ లో చూసారా ఆపరేషన్ జెడ్ అని ఉంది. మరి దానికి ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇదైతే మనకందరూ తెలిసిందే, మైత్రి మూవీ అందరూ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, టీ సిరీస్ వాళ్ళు తదితరులు ఈ సినిమా అయితే నిర్మిస్తున్నారు. ఏదేమైనా సరే ప్రభాస్ నుంచి అప్డేట్ వచ్చిందని చెప్పాలి. ఫౌజీ అనేది మరి అదే పేరు ఖరారు చేస్తారా లేదంటే వేరే పేరు ఏదైనా చేస్తారన్నది తెలియాల్సి ఉంది. చూసారా ఇక్కడ ఆపరేషన్ జెడ్ అని ఉంది, పైన అదే రకంగా ఇప్పుడు ప్రభాస్ హ్యాండ్ దగ్గర చూసి జెడ్ అనే అక్షరంతో మనకి ఏదో చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్స్. అదేంటన్నది మనకి ముందుకు తెలియాల్సి ఉంది. నాకైతే మాత్రం సినిమా అయితే చాలా బాగుంటది అనుకుంటున్నాను, పర్సనల్ ఒపీనియన్ అనేది. దీనికైతే ఫౌజీ అనే పేరు మరి ప్రజెంట్ మాత్రం అలాగా ఉంచారన్నమాట. మరి పేరు మార్చే అవకాశం ఏమైనా ఉందా లేదంటే వేరే పేరు పెట్టేది ఏమైనా ఉందా లేకపోతే ఈ పేరుని అలాగా ఉంచేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఈ పోస్టర్ అయితే బాగా డీకోడ్ చేస్తే ప్రభాస్ వెనకాల బాగాన్న గన్స్ పట్టుకొని సిపాయిలు అయితే ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ జెడ్ అనేది ఆపరేషన్ జెడ్ అనేది చూస్తూ ఉంటే ఇది ఏమాత్రం వరల్డ్ వార్ సమయంలో ఫెరీడకల్ డ్రామాలా ఉంది. నాకైతే అదే అనిపిస్తుంది. ఇంకా చూస్తే ఏ బెటాలియన్ వర్క్స్ అలోన్ అని ఉంది కదా, దానికి అర్థం ఏంటంటే ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్ అని అర్థం. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు తెలిసిందైతే ఇదే. మీకు ఇంకేమైనా కనిపించినట్లయితే తెలిసినట్లయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఆటగాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.